ఆగస్ట్ 23. తిరస్కారపు మూల్యము. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా 57:21. ఆదాము వద్దకు జంతువులు వచ్చినట్లే దేశాలన్నీ నీ పాదాల వద్దకు సాగిలపడేలా నీవు లోక సామ్రాజ్యాలన్నింటినీ సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి శ్రమ మేఘం లేకుండా దీనంతటినీ అనుభవించడానికి మెతూషెల జీవితకాలానికి 2 ఆయుష్ నీకు ఉండవచ్చు. కానీ ఒకవేళ నీకు దేవుని సమాధానం లేకపోతే నీ రాజభవనంలో ఉన్న నీలా ఉండడం కంటే నీ చెప్పు కింద నలిగే పురుగుగానో లేదా మురికి గుంటలోని గోదురు కప్పగానో ఉండడానికే నేను ఇష్టపడతాను. మరణం సమీపిస్తోందని, నిత్య వేదన నీకోసం ఎదురు చూస్తుందనే ఒక చిన్న తలంపు నీ ప్రస్తుత సంతోషాలన్నింటినీ తక్షణమే నాశనం చేయగలదు. సువార్త షరతులతో కూడిన దేవుని సమాధానాన్ని స్వీకరించడానికి నిరాకరించడం అనేది లోకంలో ఉన్న గొప్ప నాయకులను, వాస్తవానికి గొప్పవారైనా అల్పులైనా దేవునితో సమాధానపడని పాపులందరినీ ఎలుగుబంట్లు కొండ దిగేటప్పుడు వెనక్కి చూస్తూ వెళ్ళినట్లుగా వారి సమాధుల వద్దకు నడిపిస్తుంది. తాము ఎక్కడికి వెళ్తున్నారో ఒక్కసారి ముందుకు చూస్తేనే ఆ భయంతో వారు మరణిస్తారు. దేవునితో సమాధానపడ్డామనే రక్షక కవచం లేకుండానే వారు ఆ నాశనంలోనికి వెళ్తున్నారు. అలాంటప్పుడు నీవు తరువాత ఏమి చేయాలి? ఆత్మలను సమూలంగా నాశనం చేయటానికి అపవాది ఊపే ఊయల అయిన మూర్ఖపు భద్రత అనే జోలపాటలతో నిన్ను నిద్రపుచ్చే ముఖస్తుతి స్నేహితులకు దూరంగా ఉండు. శిక్షించబడిన పాపిగా నిన్ను నీవు ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉంచుకో. దానికి బదులుగా సమూయేలు వలె నీకు విరోధముగా దేవుని వాక్యం చెబుతున్న ప్రతి మాటను ఏదీ దాచకుండా నమ్మకంగా చెప్పే ధైర్యం ఉన్నవారిని నీ వద్దకు రప్పించుకో. వాక్యంపై నీ కన్నులు ఉంచి నీ సొంత శిక్షా విధిని నీవే చదువుకో. మనుషుల నోటి నుండి కాక దేవుని నోట నుండి నీ శిక్షా విధిని స్వీకరించు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా 57:21. పుండుకు అతుక్కునే ప్లాస్టర్ వలె ఆ లేఖనం నీ ఆత్మను హత్తుకుని నీ హృదయాన్ని కఠినపరచిన గర్వాన్ని, శారీరక నమ్మకాన్ని బయటకు లాగే వరకు ఆ లేఖనాన్నే ధ్యానించు. ఈలోగా నీ సొంత ఆత్మలో కలిగే వేదన ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా దేవునితో సమాధానాన్ని ఆశించేలా నిన్ను పురికొల్పుతుంది. నీ నుండి వినాలని దేవుడు ఎదురు చూస్తున్నది కూడా ఇదే.